అందరికీ నమస్కారం. యజ్ఞోపవీతం వడకడానికి ఎలక్ట్రానిక్ యంత్రాన్ని ఎలా వినియోగించాలో నేను ఇంకొకసారి మళ్ళీ చూపిస్తాను. ఇది ఇన్నిసార్లు ఎందుకు చూపిస్తున్నానంటే దీన్ని చూసి కనీసం ఒక్కడైనా మారతారేమో అనే ఉద్దేశంతో. అయితే ఒక పత్తిని తీసుకుని ఆ పత్తి నుంచి ఇందాక చూపించాను చూసారా, ఇలా పట్టుకుని జస్ట్ ఒక పాచను ఇలా పట్టుకుని ఇలా తిప్పుతూ ఉంటే అదే మనకి దారంగా మారిపోతుంది అన్నమాట. చూసారా ఎలా దారం అయిపోయిందో. ఇలా తిప్పుతూ ఉంటే చాలు అది దారం అయిపోతుంది. జాగ్రత్తగా చూసుకోవాలి పూలు ఉండేలాగా. ఇలాగ దీన్ని ఏం చేయాలంటే మనం కండి ఏదైతే తీసుకున్నామో, అంటే యూజ్ అండ్ త్రో పెన్ ఏదైతే తీసుకున్నామో దాని వెనక వైపు నుంచి ఎక్కించాలన్నమాట. అంటే ఆ కండికి వెనక వైపు నుంచి దానికి చుట్టాలి. చుట్టి ఈ షాఫ్ట్కి పెట్టి ఆ తర్వాత స్విచ్ ఆన్ చేస్తే తిరుగుతుంది. తిరిగినప్పుడు నడుస్తుంటుంది అన్నమాట. ఇది అందరూ తెలుసుకోండి. యజ్ఞోపేతం అనేది ఎవరి కొలతలకు అనుగుణంగా వాళ్ళకు ఉండాలి. అలాగే వాళ్ళ వయసును బట్టి, వాళ్ళ పరిస్థితులను బట్టి, ఆ వ్యవస్థలను బట్టి ఆ కొలత ఎప్పుడు మారిపోతూ ఉంటుంది. అదేం స్థిరంగా ఉండదు. ఎవరి కొలత వారిదే. అంచేత ఇలా చేసిన తర్వాత ఇగో ఇలా తిప్పితే ఒక బెత్త, ఇలా 96 బెత్తలు ఎడం చేతికి తీసుకుని మళ్ళీ దాన్ని మడత పెట్టి ఇంకో 96 బెత్తలు కుడి చేతికి తీసుకుని మళ్ళీ దాన్ని మడత పెట్టి ఎడం చేతికి ఇంకో 96 బెత్తలు, అంటే 3 × 96 బెత్తల చొప్పున మొత్తం ఏకతంతు వస్తుందన్నమాట. ఆ ఏకతంతువుని మొదట కింద వైపుకి తాలిపోయాలి, అంటే ఇలా దిగి తాల్పు వేసి ఆ తర్వాత మళ్ళీ దాన్ని 3 పాటలుగా మరిచి మళ్ళీ ఎడం వైపు తాలిపోయాలి. అలా 2 తాల్పులు వేసిన తర్వాత దాన్ని మోకాళ్ళకు చుట్టుకుని బ్రహ్మముడు వేయాలి. ఇది యజ్ఞోపేతం అనేది. ఇక్కడ ఈ బెత్తల కొలత అనేది మనం ఉచ్ఛ్వాస నిశ్వాసాలతో కానీ, మనం ఉన్న పరిస్థితులను బట్టి కానీ, వాతావరణాన్ని బట్టి మారుతూ ఉంటుంది. అంటే ఎవరిదో కొలత మనం వేసుకోకూడదు. ఈ బ్రహ్మసూత్రం అంటే యజ్ఞోపేతం అనేది ఏదైతే ఉందో ఇదే మన యొక్క పరిపూర్ణమైన శక్తి సూత్రం అన్నమాట. మన శక్తి అంతా కూడా ఆ సూత్రంలోనే ఆధారపడి ఉంటుంది. ఆ సూత్రం సక్రమమైనది అయితేనే మన బ్రాహ్మణ్యం బలంగా ఉంటుంది, మన మంత్రానికి శక్తి ఉంటుంది. కానీ ఎవరో ఇచ్చింది వేసేసుకుని అదేదో యజ్ఞోపేతమని నమ్మేస్తే ఏదో దారాన్ని కలిపేసి లైట్ వెలగట్లేదని బాధపడినట్లు ఉంటుంది. కరెంటు తీగకి ఎలక్ట్రిక్ వైర్స్ మెటల్ ఉన్నదాన్ని కాకుండా ఏదో దారాన్ని కలిపేస్తే వెలగదు కదా, అది వెలగలేదని మనకు కనిపిస్తుంది. కానీ ఇది ఇక్కడ కనిపించదు. మనకు కనిపించట్లేదు కదా అని చెప్పేసి ఇక్కడ ఏం లేదు అనుకుంటూ ఉంటారు. అంచేత అటువంటివి అనుకోవద్దు. దయచేసి ప్రతి ఒక్కళ్ళు కూడా ఎవరికి వాళ్ళు సొంతంగా వడుక్కుని సొంతంగా ధరించడానికి ప్రయత్నించండి. ఇందులో ఈ దారం వడకడం ప్రాథమిక దశ నుంచి దారం వడకడం దాకా ఇప్పుడు చూపించాను. ఇదే విధంగా దారం నుంచి 96 బెత్తలు ఎలా తీయాలి, ఆ 96 బెత్తలను దిగతాల్పు ఎలా వేయాలి, ఎగతాల్పు ఎలా వేయాలి, బ్రహ్మముడు ఎలా వేయాలి అనేవి కూడా వేరు వీడియోల్లో చూపించాను. ఇవన్నీ కూడా చూసి దయచేసి ఎలాగైనా సరే సొంతంగా యజ్ఞోపేతం తయారు చేసుకుని ధరించడానికి ప్రయత్నించండి. జీవితంలో ఒక్కసారైనా నేను సొంతంగా యజ్ఞోపేతం ధరించగలిగాను అనే సంతృప్తిని పొందండి. మనకి ఎన్నో రకాల కాలయాపనలు అవుతూ ఉంటాయి. ఇది కాలయాపన అనుకోవద్దు. ఇది మన బ్రాహ్మణ్యానికి రక్షణ, మన యొక్క ద్విజత్వానికి పరమసిద్ధి. అంచేత దయచేసి అందరూ కూడా గమనించండి. అలాగే నా ఛానల్ ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ మిత్రులందరికీ పంపించండి. ప్రతి వైదిక బ్రాహ్మణ క్షత్రియ వైశ్యులు కూడా ఖచ్చితంగా యజ్ఞోపేతాన్ని ఎలా ఉడకాలి అనే విషయాన్ని తెలుసుకోవాలి. ఎవరి యజ్ఞోపేతాన్ని వాళ్ళే తయారు చేసుకోవాలి. ఎవరి యజ్ఞోపేతాన్ని వాళ్ళే సొంతంగా ధరించాలి. చూడండి యజ్ఞోపేతం బాక్స్ ఎలా ఉంటుంది. దీనికి యూఎస్బీ ఉంది చూసారా, యూఎస్బీని మనం సాకెట్కి కలిపాను. ఇప్పుడు పత్తి తీసుకుని ఆ పత్తి నుంచి కొద్దిగా చూడండి ఇలా 2 వేళ్లతో ఇలా తిప్పుతూ ఉంటే దారం తయారవుతుంది. పురి పెడుతూ ఉంటాయి అన్నమాట. ఇలా మనం పురి పెట్టుకుంటూ ఒక అడుగు దారం వరకు, అంటే 10-15 సెంటీమీటర్ల దారం అలా తీసుకోవడం. ఈ తీసుకున్న దారాన్ని యజ్ఞోపేతం ఉడికే కండి ఉంటుంది కదా, ఆ కండికి వెనక వైపు నుంచి ఎక్కించాలి. వెనక వైపు నుంచి అంటే కండి ఎలా ఉన్నట్లయితే దాని వెనక నుంచి ఎక్కించాలన్నమాట. చూడండి, కండి అంటే ఇది యూజ్ అండ్ త్రో పెన్ యొక్క ముక్క. దీనికి రంధ్రం అది చూసారు కింద నుంచి ఎక్కించాను అనమాట. కింద నుంచి ఇలా చుట్టుకుంటూ ఎక్కించడమే. తర్వాత ఈ రంధ్రం కొద్దిగా లూజ్గా ఉండే అవకాశం ఉంటుంది. అందువలన ఏంటంటే కొద్దిగా దూదిని మలిపి ఆ రంధ్రంలో చొప్పించి అప్పుడు మన యజ్ఞోపేతం మెషిన్కి సంబంధించిన మోటారు, అంటే మోటార్ పైన పొలలా పైకి వచ్చి ఉంటుంది తిరిగేది. ఆ తిరిగేదానికి దీన్ని తొడగాలన్నమాట. దీన్ని తగిలించి అప్పుడు స్విచ్ వేస్తే తిరుగుతుందన్నమాట. మనం ఏం చేయాలంటే స్విచ్ వేసినప్పుడు తిరుగుతూ ఉంటుంది కదా, మనం దీన్ని పట్టుకుంటే ఆగుతుంది, చేతితో పట్టుకుంటే ఆగుతుంది, వదిలేస్తే తిరుగుతూ ఉంటుంది అనమాట. 12 volts మోటరే కదా, అందుకని నేను అంచేత మనం కొంత తిరగనివ్వడం, అప్పుడు పత్తిని కొంత వదిలితే అది దారం అవుతుంది. చూడండి ఎలా పెట్టేసాను చూసారా, దానికి పెట్టేసి ఇప్పుడు ఇక్కడ స్విచ్ ఆన్ చేస్తే అది తిరుగుతూ ఉంటుంది అనమాట. ఇగో అలా ఉండగా ఈ స్విచ్ని తెల్ల స్విచ్ కనిపిస్తుంది కదా ఎదుర్కొన్నాను, అదో చూడండి వెనక నుంచి తగిలించిన తర్వాత తెల్ల స్విచ్ ఆన్ చేస్తే తిరుగుతుంది. కింద నల్ల స్విచ్ ఒకటి ఉంటుంది, అదేంటంటే పొలారిటీ చేంజ్ అనమాట. అంటే ఇప్పుడు మనకి క్లాక్ వైజ్ తిరుగుతుంది కదా, అది యాంటీ క్లాక్ వైజ్ తిరగడం కోసం ఆ స్విచ్ నాటు మారిస్తే యాంటీ క్లాక్ వైజ్ తిరుగుతుంది అనమాట. చూడండి వదిలేను, తిరిగింది, పట్టుకుని దూది వదిలేను, దూది వదిలితే దారమైంది, మళ్ళీ పట్టుకున్నాను, అలా అనమాట.
అలా కొంత దూరం వచ్చిన తర్వాత 2 వేళ్లతోటి అక్కడ దూదిని దారాన్ని పట్టుకుని ఒక 2 సెకండ్లు పురిపెట్టి ఇలా వేలు అడ్డు పెడితే చాలు, దాని తర్వాత చుట్టుకుపోతుంది. ఇది నిజానికి చాలా సులభమైన ప్రక్రియ అనమాట. ఇప్పుడు కూడా మనం యజ్ఞోపేతాన్ని ఎవరో ఇచ్చిందే వేసుకోవాలనుకుంటే మాత్రం ఇంకా మనకంటే బాధ్యతారహితమైన వాళ్ళు ఇంకెవరో ఉండరు. తప్పుగా అనుకోకుండా ఎలా అంటున్నానని. అంచేత ఎవరికి చూడండి, ఎప్పుడైనా తెగిందనుకోండి, దాన్ని జస్ట్ అక్కడికి పురి తీసేసి మళ్ళీ పత్తిలో పెడితే అది పూరి పెట్టేసిన కూడా మళ్ళీ దాని అంతా చుట్టుకుపోతుంది, దారమవుతుంటుంది అనమాట. చాలా సులభమైన ప్రక్రియ. ఇది నేర్చుకోవాల్సిన పని ఖచ్చితంగా ప్రతి ఒక్కళ్ళు నేర్చుకోవాలి. బ్రాహ్మణ క్షత్రియ వైశ్యులు అయితే ఖచ్చితంగా నేర్చుకోవాలి. దీన్ని దారం తీసిన తర్వాత యజ్ఞోపేతం ఎలా చేయాలి, 96 బెత్తులు ఎలా వేయాలి, ఇవన్నీ కూడా వేరే వీడియోలో చూపిస్తాను. నేను నీకు చూపించాను ఆల్రెడీ. ఆ వీడియోస్ కూడా నా ఛానల్లో అందుబాటులో ఉన్నాయి. అందుకే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను కొత్తగా ఏ వీడియో పెట్టినా మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తూ ఉంటుంది. అలాగే మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా పంపించండి. ఈరోజు ఇలాంటివి నేర్చుకోవడం చాలా కష్టమైన పని అవుతుంది. నేర్పేవాళ్ళు కూడా ఎక్కడ ఉండట్లేదు. అందువలన అందరికీ ఒక అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో ఈ వీడియోస్ చేయడం జరుగుతుంది. అలాగే నేను మొత్తం యజ్ఞోపేతం యంత్రాలు ఇప్పుడు 1000కి పైగా తయారు చేసి ఇచ్చాను జనాలకు, అడిగిన వాళ్ళకి. మీ ఎవరికి కావాలన్నా వాట్సాప్ ద్వారా నన్ను సంప్రదించవచ్చు. నా వాట్సాప్ నంబర్ 9492050200. అలాగే ఇంకో నంబరు 8247557718. ఈ 2 నంబర్లో దేనికైనా సరే మీరు కాంటాక్ట్ చేస్తే మీ అడ్రస్ పంపిస్తే మీకు నేను ఈ బాక్స్ పంపిస్తాను. లేదు మీరు సొంతంగా తయారు చేసుకుందామంటే ఆ తయారు చేసుకునే విధానం కూడా నేను నా ఛానల్లో పెట్టాను, చూసుకోండి. ఆ ప్రకారంగా తయారు చేసుకోండి. ఏది ఏమైనా అలవాటు పడితే 1 గంట 2 గంటల్లో మీకు కావాల్సిన యజ్ఞోపేతం కూడా తయారైపోతుంది. ఓ పూట మంది కాదనుకుంటే శుభ్రంగా యజ్ఞోపేతం తయారు చేసుకోవచ్చు. నిజానికి ఎవరికి వాళ్ళు నెల నెల యజ్ఞోపేతం మార్చాలి. మారుస్తున్నారు ఈరోజు 5 రూపాయలు 10 రూపాయలకి కొట్లో దొరికే తెచ్చుకుని. ఆ కొట్లో దొరికే యజ్ఞోపేతం సర్వసాధారణంగా ముస్లిమ్స్ తయారు చేస్తున్నారు. ఎందుకంటే అందరూ మన దగ్గర వదిలేసిన పనులు కష్టంగా ఇబ్బందిగా టైం తీసుకునేవిగా అనిపిస్తే మనం అన్ని పనులు వదిలేస్తున్నాం కదా. ఆ వదిలేసిన పనులను వాళ్ళు తీసుకుని దాంతో వాళ్ళు ఇష్టం వచ్చినట్లు అసాంఘికంగానే తయారు చేసేస్తున్నారు. దాన్ని మనం పవిత్రంగా భావించి కట్టేసుకుంటున్నాం. అది మరీ దారుణం. అలాగే మనకి ఈ యజ్ఞోపేతం సక్రమంగా ఉన్నప్పుడు మాత్రమే మనం చదివే మంత్రం శక్తిమంతం అవుతుంది. లేకపోతే మంత్రంలో శక్తి ఉండదు. టేప్ రికార్డులోంచి వచ్చిన మంత్రానికి మన నోటి నుంచి వచ్చిన మంత్రానికి వ్యత్యాసం ఏమీ ఉండదు. అందుకని మనం చూడండి, వైర్లు కలిపితేనే లైట్ వెలుగుతుంది అనే విషయం తెలుస్తుంది. వైర్లు కాకుండా దారాన్ని కలిపేసి మనం స్విచ్ చేస్తే లైట్ వెలుగుతుందా? వెలగదన్న విషయం మనకు అక్కడ కనిపిస్తుంది, కానీ ఇక్కడ మనకు కనిపించదు అనమాట. అది శక్తి లేదు అన్న విషయం మనకు తెలియట్లేదు. అందుకని మనం శక్తితో ఉందనుకుని భావం చేస్తున్నాం, భ్రమలో ఉంటున్నాం. అంచేత ఒకప్పుడు అందరూ చక్కగా కదురుతో ఉడుకుని తాణెబెలతో తాల్చుకుని బ్రహ్మముడు వేసుకుని ధరించేవారు. ఈరోజే అన్నీ ఇలా దారుణాలు అయిపోయాయి. అంచేత దయచేసి ఇప్పటికైనా సరే నేర్చుకోండి. చాలా సులువైన పని. ఏదో ఒకలా నేర్చుకుని ఖచ్చితంగా వాడండి. మీకు ఎప్పుడు కావాలన్నా ఏ రకమైన సలహా సూచనలు సంప్రదింపులు కావాలన్నా నన్ను ఎప్పుడూ కూడా సంప్రదించవచ్చు. సర్వేభ్యః శుభం భూయాత్.